ఆసక్తి అతడికి ఎన్నో రికార్డులు తెచ్చిపెట్టింది. కొంతమంది ఆర్టిస్టులు బొమ్మలు వేయడం గమనించి తాను బొమ్మలు గీయాలి, అందులోనూ వినూత్నంగా ఉండాలి అనుకున్నాడు. తొలుత పుస్తకాల్లో గీసిన ఆయన ప్రస్తుతం రావి, బాదం, అరటి, మందారం, నిమ్మ ఆకులపై చక్కగా బొమ్మలు గీస్తూ అందరి దృష్టి ఆకర్షిస్తున్నాడు. ప్రముఖుల ప్రశంసలతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు సొంతం చేసుకున్నాడు. మరి ఆ లీఫ్ డ్రాయింగ్స్ విశేషాలేంటో మనము చూసేద్దాం పదండి. పచ్చని ఆకుపై అక్షర సంతకం, ప్రకృతికి మనమిచ్చే గౌరవం. ఈ మాటలు వింటుంటే ప్రకృతికి మేలు జరిగే పనేదో జరుగుతుంది అనిపిస్తోంది కదూ? అవును, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కు చెందిన ఈ కుర్రాడి పేరు శివకుమార్. ముసాయిపేట JNA-FAU కళాశాలలో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందాడు. చిన్నప్పటినుంచే చిత్రలేఖనంపై ఆసక్తి ఉండటంతో చదువుకుంటున్నప్పుడు పుస్తకాల్లో బొమ్మలు గీసేవాడు. ఈ ఆసక్తే తనను లీఫ్ ఆర్ట్ వైపు నడిపించింది. కలాం, వివేకానంద, అంబేద్కర్, పవన్ కళ్యాణ్ ఇలా ఎందరో ప్రముఖుల చిత్రాలు ఆకులపై ఆకర్షణీయంగా చిత్రీకరిస్తున్నాడు. పండుగలు, ఉత్సవాలు, పుట్టినరోజు మొదలైన వేడుకలకు సంబంధించి ఆకులపై వారి చిత్రాలతో శుభాకాంక్షలు చెప్పడం శివకి అలవాటు. చెట్ల వెంట తిరుగుతూ ఆకులను సేకరించి వాటిపై పలు రకాల చిత్రాలు గీస్తూ భద్రపరుస్తుంటాడు. అదే నేడు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందని చెబుతున్నాడు శివకుమార్. వినూత్నంగా చిత్రాలను వేసి శుభాకాంక్షలు తెలియజేస్తుంటాను. ప్రతి ఒక్కరు కూడా సందర్భానుసారంగా ఆర్టిస్టులు అయితే చిత్రాలను వేసి వాళ్ళు లేదంటే నెట్ నుంచి పిక్చర్ తీసుకొని విషెస్ తెలియజేస్తుంటారు. అది పండగలు కావచ్చు, పుట్టినరోజులు కావచ్చు, ఆకస్మికంగా మరణించినట్లయితే వారికి సంతాపంగా కూడా డిఫరెంట్గా రావి ఆకుల పైన చిత్రాలను వేసి వాళ్ళకి శుభాకాంక్షలు, నివాళులు తెలియజేస్తుంటాను. అందులో భాగంగా రావి ఆకుల పైన మొట్టమొదటగా 2022లో ప్రారంభించడం జరిగింది. అంతకుముందు పెన్సిల్తో కానీ, బ్రష్తో కానీ, ఇంకా రకరకాలుగా ఆర్టిస్టులు ఎన్ని రకాలుగా వేస్తారో అన్ని రకాలుగా ప్రయత్నం చేసేవాడిని. అది అక్కడితోనే ఉండిపోయేది. అలా కాకుండా వినూత్నంగా ఆలోచించి డిఫరెంట్గా వేస్తే ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఈ ఆకులని ఎంచుకోవడం జరిగింది. శివకుమార్ తొలినాళ్లలో పుస్తకాల్లో బొమ్మలు గీసేవాడు. ప్రస్తుతం రావి, బాదం, అరటి, మందారం, నిమ్మ ఆకులపై బొమ్మలు గీస్తున్నాడు. ఈ లీఫ్ ఆర్ట్ చూపరుల్ని ఎంతో ఆకట్టుకుంటోంది. ఇతర ఆకులతో పోల్చితే రావి ఆకుపై గీసే బొమ్మలు ఎక్కువ రోజులుంటాయని వివరిస్తున్నాడు. రావి ఆకులపైననే వేయడానికి వస్తుందా అని ఆలోచన రావచ్చు. ఏ ఆకులపైన కూడా మనం వేయడానికి సిద్ధమే. ఏ ఆకుపైన కూడా వేయచ్చు. నేను దాదాపుగా ఒక 15 ఆకులపైన చిత్రాలను వేసి ట్రై చేయడం జరిగింది. అరటి ఆకు కావచ్చు, మందరం ఆకు కావచ్చు, చక్రం ఆకు కావచ్చు, గులాబీ పువ్వు కావచ్చు, మన నిమ్మ ఆకు పైన కానీ మన అరటి, మరి తాటి మరియు మర్రి ఇన్ని రకాలైనటువంటి పత్రాలపైన ప్రయత్నం చేశాను. కానీ అవుట్పుట్ వచ్చేసి అశ్వత్థ పత్రం పైనే మనకు చాలా నీట్గా ఉండడం జరిగింది. మరియు లైఫ్ కూడా నేను దాదాపుగా 3.5 సంవత్సరాలుగా వేస్తున్నాను కాబట్టి ఇప్పటి వరకు కూడా నేను ఫైల్ చేశాను. ఆ ఫైల్ చేసిన చిత్రాలు కూడా ఎక్కడ డిస్టర్బ్ కాకుండా చాలా నీట్గా ఉన్నాయి. మిగతా ఆకులు కొన్ని డిస్టర్బ్ అయ్యాయి. అప్పటి నుండి ఈ రావి ఆకులనే తీసుకొని ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు 3000కు పైగా చిత్రాలను వేయడం జరిగింది. కత్తిరించిన బొమ్మలను సినీ నటులు, రాజకీయ నాయకులు, గాయకులకు బహుమతిగా అందించి ప్రశంసలందుకున్నాడు ఈ యువకుడు. ఇలా ఆకుపై బొమ్మ గీయడం అంత సులభం కాదు. పొరల సున్నితత్వం, దాని తేమ, ఎండిన తర్వాత వచ్చే మార్పులు అన్నీ ముందుగానే అంచనా వేసుకోవాలి. గంటల తరబడి శ్రమ, ఓర్పుతో చిత్రాలు గీస్తుంటాడు శివకుమార్. పలు రకాల ఆకులపై చిత్రాలు గీస్తూ ఆసక్తి ఉన్నవారికి కూడా ఈ కళను నేర్పిస్తున్నాడు శివకుమార్. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలకు తన చిత్రాలు చేరువ చేస్తున్నానని చెబుతున్నాడు. సమాజానికి సంబంధించి కాకపోయినా మనకి ఈ పెళ్లిళ్ళు, పుట్టినరోజులు కానీ
యానివర్సరీలు కానీ నెక్స్ట్ గృహ ప్రవేశాలు ఇంకా ఏ ఇతర శుభకార్యాలకైనా ఈ ప్రత్యేకంగా రావి ఆకుపై చిత్రాలను వేసి వారు ఇంకొకరికి బహుమతిగా ఇస్తున్నారు. రావి ఆకులో కూడా మనకి 2-3 రకాలుగా దీంట్లో స్టార్ట్ చేయడం జరిగింది. నార్మల్ గా ఫోటో ఫ్రేమ్, తర్వాత ఎల్ఈడి, తర్వాత 2 సైడ్ గ్లాస్, ఈ విధంగా రకరకాలుగా నేను కూడా కొద్దిగా ప్రయత్నం చేస్తూ వినూత్నంగా దానిని ముందుకు తీసుకెళ్తున్నాను. చాలా మంది చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పిక్చర్ మాకు కావాలి, మేము ఆర్డర్ ఇస్తామని చెప్పేసి వీటికి ఎంతో కొంత ఖర్చు అవుతుంది కాబట్టి ఆ మినిమం ఖర్చుని వారికి కాంటాక్ట్ చేసేసి ఇచ్చినటువంటి అడ్రస్ కి పంపించడం జరుగుతుంది. దాదాపుగా తెలంగాణనా, ఇక్కడ సంగారెడ్డి జిల్లానా అని అనుకోవచ్చు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ఈ అన్ని రాష్ట్రాల నుంచి కూడా మనకి ఆర్డర్స్ రావడం జరిగింది. అక్కడి నుండి కూడా వాళ్ళు అడ్రస్ పంపిన విధంగా వారికి ఈ చిత్రాన్ని వేసి పంపించడం జరిగింది. ఇప్పటి వరకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో 60 అవార్డులు సొంతం చేసుకున్నాడు. అందరికన్నా ప్రత్యేకంగా నిలవాలన్న ఉద్దేశంతో చేతి గోర్లు, అరచేతిపై బొమ్మలు గీస్తూ ఔరా అనిపిస్తున్నాడు. ఇప్పటివరకు దాదాపుగా ఒక 50కి పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులు రావడం జరిగింది. మనకి ఇక్కడ అవార్డులు చూసినట్టయితే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ కానీ, మరియు మార్వెలస్ బుక్ ఆఫ్ రికార్డ్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్, మరియు బంగారు బతుకమ్మ బిరుదులు కూడా చాలానే రావడం జరిగింది. మరియు గిన్నిస్ బుక్ రికార్డులు కూడా చోటు దక్కించాలనే ఉద్దేశంతో ఇంకా మరిన్ని వినూత్న ప్రయత్నాలు చేసి ముందుకు వెళ్తున్నాను. ఆ ఒకే ఆకులో 12-13 పంక్తులు ఉంటుంది. ఆ 13 పంక్తులు గీసినందుకు గానీ జాతీయ అవార్డు రావడం, తెలుగు లెటర్స్ ఆ నుంచి అరా వరకు 52 అక్షరాలను రాయడం, మరియు హిందీ అక్షరాలు 1-2 మరియు ఏబిసిడీలు ఇలా రాసినందుకు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అవార్డు రావడం జరిగింది. ప్రభుత్వం మనల్ని ఈ వినూత్న కళాకారులని గుర్తించి రవీంద్ర భారతిలో కావచ్చు, మిగతా జాతీయ, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, అంతర్జాతీయ స్థాయిలో వీటి ప్రదర్శన ఇప్పించి మిగతా వారికి తెలిసేలా చేయగలరని కోరుచున్నాను. విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతున్నాడు శివకుమార్. భవిష్యత్తులో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరు సంపాదించడమే తన లక్ష్యమంటున్నాడు.